నెల్లూరులోని స్థానిక భార్కాస్లోని హోటల్లో స్వర్ణ వెంకయ్య ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులతో సమావేశం నిర్వహించారు. మార్చి 23వ తేదీన మారళ సింహ గర్జన విజయవంతం చేయాలని రాష్ట్ర నాయకుడు కోరారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అన్యాయం చేశారని తెలిపారు. రాజ్యాంగ సవరణ చేయకుండా వర్గీకరణ చేయటం అన్యాయమని, ఈ ప్రభుత్వం మాలలకు అన్యాయం చేస్తుందని పేర్కొన్నారు. B.R. Ambedkar. Johar Dr. B.R. Ambedkar. Johar. Jai Bhim. Jai Bhim. Jai Mala. మమ్మల్ని అపార్థం చేసుకోవద్దు. దయచేసి ఇక్కడికి మేము పిలిచిన వెంటనే సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మీ అందరికీ జరిగిన అసెంబ్లీలో దుర్మార్గమైన చట్టాన్ని అమలు చేయడానికి శాసనసభ ఒప్పుకున్నది. అంటే తీర్మానం చేసింది. అదేంటంటే మనకు తెలుసు, రాజీవ్ రంజన్ కమిషన్ ఏదైతే తప్పుడు నివేదిక ఇచ్చిందో ఆ నివేదికని వాళ్ళ చంద్రబాబు అమలు చేస్తున్నాడు. ఎందుకు తప్పుడు నివేదిక అంటే దాదాపు 4000 దరఖాస్తులు పోయినాయి, సలహాలు సందేశాలు పోయినాయి. వాటన్నింటినీ కూడా అదే ప్రధానం అనుకున్నారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఆగస్టు 1న ఎంపీరికల్ డేటా తీసుకొని రాష్ట్రాలలో వర్గీకరణ చేయవచ్చు అంది, కానీ చేయమని చెప్పలా. అది కూడా ఒక సలహా తప్ప, ఇట్స్ నాట్ జడ్జిమెంట్. 2004లో జస్టిస్ ఈవి చెన్నయ్య వర్సెస్ ఏపీ గవర్నమెంట్ లో స్పష్టమైన జడ్జిమెంట్ వచ్చింది. ఏమంటే రాష్ట్రాలకు ఆ రోజు దళిత వ్యతిరేకి, మాలకు వ్యతిరేక చంద్రబాబు నాయుడు చేసిన ఆ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాలకు వర్గీకరణ చేసే అధికారం లేదు, అది పార్లమెంట్కి మాత్రమే ఉంది. 341 ఆర్టికల్కు వ్యతిరేకమైంది కాబట్టి రాష్ట్రాలు చేయకూడదంటే అప్పుడు వర్గీకరణ ఆపేశారు. 2004 నుంచి 2023 వరకు దాని ప్రస్తావనే లేదు. ఎప్పుడైతే ప్రజా వ్యతిరేకి హంతక ముఠాకు నాయకుడు మోడీ బీజేపీ నాయకత్వానికి వచ్చిందో అప్పుడు తిరిగి స్టార్ట్ అయింది. 2003లో జస్టిస్ బల్వంతర్ సింగ్ వర్సెస్ పంజాబ్ గవర్నమెంట్ ఒక చర్చ జరిగితే కోర్టులో వేస్తే దాని విషయంగా వాదోపాదం జరుగుతుంటే మందాకృష్ణ ఇంప్లీడ్ అయ్యారు. దాంట్లో ఇంప్లీడ్ అయ్యి ఏదైతే పరేడ్ గ్రౌండ్ లో మందాకృష్ణకి హామీ ఇచ్చాడో మోడీ, దాన్నే అఫిడవిట్గా ఇవాళ జడ్జిమెంట్ వచ్చింది తప్ప అది రాజ్యాంగపరమైనది కాదంటున్నాం. ఎందుకుంటున్నానంటే 565 పేజీలు పరిశీలించినప్పుడు జస్టిస్ బేలా త్రివేది ఇచ్చిన జడ్జిమెంట్ తప్ప ఈ 6 మంది ఇచ్చిన జడ్జిమెంట్ అంతా కూడా తప్పుడు జడ్జిమెంట్, రాజ్యాంగపరమైనది కాదు. రామాయణ భారత భాగవతాలను కోట్ చేస్తూ అక్కడ కుల వ్యవస్థ ఉంది, అక్కడ మత వ్యవస్థ ఉంది, ఇక్కడ దాన్ని మనం సమానత్వం చేయాలా అని చెప్పారు తప్ప రాజ్యాంగంలో పలానా ఆర్టికల్ ఉంది, ఆ ఆర్టికల్ వ్యతిరేకంగా కూడా చేయొచ్చు చేయకూడదని చర్చ జరగల సుప్రీంకోర్టులో. ఎందుకంటే అది మనువాద కోర్టు. బేలా త్రివేది స్పష్టంగా చెప్పింది, 6 మంది ఇచ్చిన తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమైంది, 341 ఆర్టికల్కు వ్యతిరేకం కాబట్టి అది చెల్లదు, సరైనది కాదంటే దాన్ని పక్కన నెట్టేసి అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి నెలలో జడ్జిమెంట్ రిజర్వ్ చేస్తే ఆగస్టులో ఇచ్చారు. ఎందుకంటే మధ్య ఎన్నికలు వస్తారు. ఇది ఎన్నికల రాజకీయం. ఇంకోటి నేను చెప్తున్నాం, 30 ఏళ్ళు పెద్ద ఉద్యమం అన్నాడు మందకృష్ణ గారు. నేను చెప్తున్నాం, మందకృష్ణ గారు నువ్వు మాదిగలు మోసం చేస్తున్నావు, దళిత వ్యతిరేకివి. ఇవాళ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగాను బీజేపీకి మొత్తం జాతిని తాకట్టు పెడుతున్నావు. నీకు నీ మాదిగలు ఇవాళ బుద్ధి చెప్తున్నారు. ప్రతి సోషల్ మీడియాలో మందకృష్ణ వ్యతిరేకిస్తూ ఇవాళ పోస్ట్ పెడుతున్న పరిస్థితి వస్తుంది. మేము చెప్తున్నాం, ఈ పాలకులు కుట్ర చేశారు. ఎందుకంటే ఆ రోజు కారం చేడులో జరిగితే మాదిగలకు మాలను ఆదుకున్నారు తారకం పద్మారావు. తర్వాత చుండూరు ఇది జరుగుతున్నప్పుడు ఎవరు ఏ పాలకవర్గం కూడా ఇబ్బంది పడలేదు. ఎప్పుడైతే కాన్షీరామ్ మీటింగ్ పెట్టేసి లక్షలతో వచ్చి ప్రభంజనం వచ్చిందో ఆ ప్రభంజాన్ని చూసి పాలకులకు ఉచ్చపోయింది. మరి దళితులు కూడా రాజ్యాధిక ఎస్సీ ఎస్టీ బీసీ రాజ్యాధిక వస్తే మేము కమ్మారెడ్లు నాయుడు వెలమ ఏం కావాలని చెప్పి ఆలోచన వచ్చి వర్గీకరణను అమలు చేయడానికి కుట్ర జరిగింది. ఆ కుట్రను కూడా మా నాయకులు ఖచ్చితంగా వ్యతిరేకంగా ఆ రోజు ఉద్యోగంగా ఉన్న పివి రావు ముందుకు వచ్చి రాష్ట్రమంతా తిరిగేసి మాలను ఏకీకరణ చేశాడు. మరి ఈవి చెన్నై కేసులో విజయం సాధించాము. జస్టిస్
రామచంద్రరాజు కమిషన్ తప్పుడు రిపోర్టు, అట్లాగే 2004 తర్వాత కూడా మీరా కుమార్ ఉషా మెహ్రా కమిషన్ రిపోర్టు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాదిగలు ఉషా మెహ్రా వర్గీకరణ చేయమందని 161 పేజీల రిపోర్టు బాగా చదివితే ఎక్కడా కూడా ఆమె చెప్పలేదు తెలంగాణలో మాదిగలు ఆర్థికంగా ఉద్యోగాల్లో బాగా ఉన్నారు. అట్లాగే కోస్తాకొస్తే మాలలు అధికంగా ఉన్నారు, అధికంగా ఉద్యోగాలు ఉన్నారు. రాయలసీమలో మాలలు మాదిగలు దుర్భర దుస్థితి అని చెప్పారు. వర్గీకరణ చేయాలంటే పార్లమెంట్లో చేయాలన్నారు. ఇవాళ వాళ్ళ వాదన ఏమంటే మందికి సొంత చెప్తున్నారు, మా ఆస్తులు తెప్పేశారు, మా ఉద్యోగాలు తెప్పేశారు. ఇవాళ తెలంగాణలో సెన్సస్ తీస్తే 3 ఎకరాల భూమి ఇచ్చిన దాంట్లో మొత్తంగా కూడా 95% మాదిగలు అనుభవించారు. ఎస్సీ కార్పొరేషన్ లో 85% మాదిగలు తీసుకున్నారు. అట్లాగే ప్రతి సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి వచ్చేశారు. అంతేకాకుండా ఈ రోజు 5,000 ఎకరాలు లిట్ క్యాప్ ఆస్తి ఉంది. ఆ లిట్ క్యాప్ ఆస్తి ఏమైంది ఇవాళ? దాన్ని మందకృష్ణ కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చారు. ముఖ్యంగా ఈ నెల్లూరు జిల్లాలో ఏది కూడా నెల్లూరు జిల్లా నుంచి ప్రారంభమైతే అది ప్రభంజనం అవుతుంది. మొట్టమొదటిసారి వర్గీకరణకు వ్యతిరేకంగా నిన్న అసెంబ్లీలో బిల్లు పాస్ చేసేదానికి శ్రీకారం చుడితే ఈరోజు నెల్లూరులో దానికి వ్యతిరేకంగా ఈ యొక్క మాలల సభ పెట్టి దాన్ని వ్యతిరేకంగా మేము మాట్లాడటం అనేది ఇక్కడి నుంచే ప్రారంభం. కాబట్టి నెల్లూరు నుంచే ఏ ఉద్యమం, ఒక సారాయి ఉద్యమమైన సక్సెస్సే, ఒక రాజకీయ ఉద్యమమైన సక్సెస్సే, ఒక వర్గీకరణ ఉద్యమమైన సక్సెస్ అవుతుంది. కాబట్టి మేము సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా మాలందరూ కూడా వ్యతిరేకిస్తూ గతంలో 2004లో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని అమలు పరచాలని చెప్పి గతంలో వచ్చినటువంటి అనేక కమిషన్లు కూడా పక్కన పెట్టి ఈరోజు రాజీవ్ మిశ్రా కమిషన్, ఈయన చంద్రబాబు నాయుడు గారి జోబులో ఉన్నటువంటి రాజీవ్ మిశ్రా కమిషన్ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక శాతం మాలలు ఉంటే మాకు 7.5, అదేవిధంగా తక్కువగా ఉన్నటువంటి మాదిగ సోదరులకు వచ్చి 6.5 ఇవ్వడం జరిగింది. చాలా దుర్మార్గకరమైనటువంటి ఈ యొక్క నివేదికను మేము పూర్తిగా మాలలందరూ కూడా, మాల ఉద్యోగస్తులు, మాల నాయకులందరూ కూడా ఈ రాష్ట్రంలో వ్యతిరేకిస్తున్నాం. దానిలో భాగంగానే ఈ నెల 23వ తేదీ సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత మాలల సింహ గర్జనతో ఈ యొక్క రాష్ట్రాన్ని మాలలకు ఉండేటువంటి సత్తా ఏందో చూపించి రాబోయే ఎన్నికల్లో మాలల సత్తా ఈ ప్రభుత్వానికి మేము చూపిస్తాం. అదేవిధంగా కేంద్రానికి కూడా మా కేక వినిపిస్తామని కూడా ఈ పత్రికాముఖంగా సెలవు తెలియపరచుకుంటాం. ఈరోజు ఈ యొక్క నెల్లూరు నడిపట్టణంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మాలల యొక్క ఆత్మఘోష సభ, అదేవిధంగా వచ్చేసి ఈ యొక్క పత్రికాముఖంగా చెబుతా ఉన్నాం. ఆగస్టు 1వ తేదీన ఈ యొక్క రిజర్వేషన్ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. వర్గీకరణ చేయమన్నది ఏ విధంగా చేయమన్నదో కూడా కనీసం రాజకీయమైన అవగాహన లేకుండా ఈ యొక్క ప్రభుత్వమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రాత్రి వర్గీకరణ తీర్మానాన్ని ఆర్ఆర్ మిశ్రా గారు ఇచ్చారు. దాన్ని మేము రాష్ట్ర కేబినెట్ ఆమోదిస్తున్నామంటూ చాలా సిగ్గుచేటు. ఈ యొక్క వర్గీకరణ మేము రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ అనటం లేదు, ఇది రాజకీయమైనటువంటి వర్గీకరణ అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. వాస్తవానికి సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఈ యొక్క జాతీయ సెన్సస్ డిపార్ట్మెంట్ ద్వారా జనాభా లెక్కలు తీసి ఏ జనాభా మాదిగలు ఎంతమంది ఉన్నారు, మాలలు ఎంతమంది ఉన్నారో స్పష్టంగా తెలియజేయమన్నది. 2011లో జనాభా లెక్కలు తీశారు. 2024 ప్రతి 10 సంవత్సరాలకు ఒక్కసారి జనాభా లెక్కలు తీయాలి. జనాభా లెక్కలు తీయలేదు అంటే 2024 జనాభా లెక్కలు తీయలేదని 2011 లెక్కల ప్రకారం వర్గీకరణ చేస్తామంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అంటే నువ్వు ఇప్పుడు కుక్క గరిస్తే పాము కాటు ముందేస్తావా? అంటే ఎక్స్పైర్ అయిన డేట్ది 2011లో ఎప్పుడో మెడిసిన్ ఉంటే నువ్వు ఇప్పుడు వేస్తే పని చేస్తాదా? తప్పనిసరిగా కూడా దీని మీద సుప్రీంకోర్టుకి పోతాం. మరి ముఖ్యంగా చెబుతా ఉన్నాం, ఎంపీరికల్ డేటా తీయమన్నది సుప్రీంకోర్టు. వాళ్ళ యొక్క ఎస్సీలో ఉన్నటువంటి 59 ఉపకులాల్లో ఎవరైతే వెనకబడ్డారో వెనకబడ్డ వారిని గుర్తించి అనుభవపూర్వకంగా మీరు పరిశీలించి వాళ్ళ యొక్క వెనకబడుతనానికి కారణాన్ని కనుక్కొని వారికి మాత్రమే రిజర్వేషన్ శాతాన్ని అమలు చేయమన్నారు. మీరు ఎప్పుడు పరిశీలించారు? ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ కానీ ఎస్సీల మీద సమిష్టిగా ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఆర్టికల్ 338 క్లాస్ 9 ప్రకారం జాతీయ ఎస్సీ కమిషన్ మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. అంటే జాతీయ ఎస్సీ కమిషన్ సంబంధం లేకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని సభాముఖంగా అడుగుతున్నావు, నేను పెద్ద మాదిగను అవుతాను, నేను పెద్ద మాదిగను అవుతాను అంటున్నావు. అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాదిగలకు ముఖ్యమంత్రి అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఈ రాష్ట్రంలో మాలలు లేరా,
మాదిగలు లేరా, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనార్టీ లేరా? ఈ రాష్ట్రానికి పెద్దగా ఉండి ఈ రాష్ట్రాన్ని అభ్యున్నతికి పాటుపడాల్సినటువంటి అత్యున్నత స్థాయిలో ఉండే ఒక ముఖ్యమంత్రి మాదిగలు ముఖ్యమంత్రి అవుతానని చెప్పి, అదేవిధంగా రాత్రి ఎంఎస్ రాజు గారు మాట్లాడుతూ ఉంటారు. ఒక ఎమ్మెల్యే రాజీవ్ రంజన్ మిశ్రా గారు మేమిచ్చినటువంటి రిపోర్ట్ మాత్రమే ఇచ్చాడు, కానీ మా యొక్క ఎమ్మెల్యేలు, మా యొక్క గవర్నమెంట్, మా పార్టీ చెప్పిన మేనిఫెస్టోని రిజర్వేషన్ వర్గీకరణ తీర్పునిచ్చారని చెప్పడం చాలా సిగ్గుచేటు. దీన్ని మేము రేపు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయబోతున్నాం. 2011 లెక్కల ప్రకారం ఈ రాష్ట్రం ఉమ్మడిగా కలిసి ఉంది ఆంధ్ర తెలంగాణ. ఏ విధంగా విడదీస్తారు మీరు? 2014లో రాష్ట్రం విడిపోయిన జూన్ 2వ తేదీన. అంటే మాదిగలో మాలలో సపరేట్గా మీరు లెక్కలు తీయలేదు. ఇప్పుడు ఆంధ్రాలో 90 లక్షల మంది మాలలు మేము ఉంటే మీరు 7.5% ఇచ్చారు. 35 లక్షల నుంచి 45 లక్షలు ఉన్న మాదిగలకు 6.5 లక్షలు ఇచ్చారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఇది రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ కాదు, శాస్త్రీయబద్ధమైన వర్గీకరణ కాదు. ఇది రాజకీయ కుట్రలతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి మాలా మాదిగల మధ్య రాజ్యాధికారానికి ముందుకు పోకుండా దళితుల మధ్య తగాదాలు పెట్టి తమాషాలు చూసేటటువంటి వర్గీకరణే. ఇది తప్పనిసరిగా సుప్రీంకోర్టులో కొట్టేస్తారు. సెన్సస్ తీయకుండా నువ్వు ఎట్లా వర్గీకరణ చేస్తావు? ఎంపీరికల్ డేటా లేకుండా నువ్వు ఎట్లా వర్గీకరణ చేస్తావు? వెనకబడతనాన్ని గుర్తుంచుకుండా నువ్వు ఎలా వర్గీకరణ చేస్తావు? దీన్ని రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం తప్పనిసరిగా సుప్రీంకోర్టులో సవాల్ చేస్తుంది. ఏడున్నటువంటి మాల సంఘాలు అన్నీ కలిసి ఉద్యోగ సంఘాలు సుప్రీంకోర్టులో వేసి ఈ యొక్క ప్రభుత్వానికి ముట్టికాయ లేపిస్తామని చెప్పి ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం.